మీ మూడ్ మెజారిటీ ఆఫ్ ద టైం సాడ్ గానే ఉండిపోతుందా? అయితే ఈ రీల్ మీకోసమే చూసేయండి. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లేదంటే మనం ఏమైనా లోగా ఉన్నప్పుడు సాడ్ గా ఉండడం అన్నది కామన్. కానీ అది కొంత టైం వరకే ఉంటాం. కానీ ఎక్కువ టైం అలాగే సాడ్ గానే ఉండిపోతే దాన్నే డిప్రెషన్ అని అంటూ ఉంటారు. ఈ డిప్రెషన్ కి మెయిన్ సింప్టమ్స్ ఏంటో చూసేద్దాం. కంటిన్యూస్ గా సాడ్ గానే ఉండిపోవడం అంటే బాధగా ఉండడం, ఎప్పుడు వీక్నెస్ ఉంటూనే ఉంటుంది అంటే అలసటగా, కేవలం ఫిజికల్ గానే కాదు మనసు పరంగా కూడా ఉత్సాహం అసలు ఉండనే ఉండదు. ఇంతకు ముందు మనకి ఎగ్జైట్ అనిపించే పనులు కూడా ఇప్పుడు మనల్ని ఎగ్జైట్ అనిపించకుండా చాలా బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ ని ఎలా మేనేజ్ చేయాలి? మనకి క్లోజ్ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్ తో గానీ ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలి. వాళ్ళు మంచి మంచి ఇన్పుట్స్ ఇవ్వడం ద్వారా మనం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. దాని వల్ల మనకి మళ్ళీ ఉత్సాహం తిరిగి వస్తుంది. అయినా కూడా మీకు ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా సైకాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వండి. దాని ద్వారా మంచి మంచి కౌన్సిలింగ్ సెక్షన్స్ తీసుకుని మీరు ఈ డిప్రెషన్ నుంచి బయటపడిపోవచ్చు. ఇది అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డిప్రెషన్ అనేది చాలా పెద్ద మేజర్ ప్రాబ్లం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ఇలా బాధపడుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళని హెల్తీగా ఉంచండి, మీరు హెల్తీగా ఉండండి. హెల్త్ ముఖ్యం బిగిలు.